విజయవాడలో మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. నేటి నుంచి వీఎంసీ పరిధిలో పనులు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టర్ల సమ్మెతో విజయవాడ మున్సిపల్ పాలనపై ప్రభావం పడనుంది. 350 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కాంట్రాక్టర్లు. 10 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజ్, వాటర్ సప్లై పనులకు బ్రేక్ పడనుంది. చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులపైన సమ్మె ప్రభావం చూపనుంది. బకాయిలు చెల్లించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామంటూ కాంట్రాక్టర్లు హెచ్చరించారు. తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువు ఇవాళ్లతో ముగియనుంది. తెలంగాణ వ్యాప్తంగా 78.14% డిజిటలైజేషన్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,64,30,494 మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్లను అందజేశారు. హైదరాబాద్లో అత్యల్పంగా 27,74,687 ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్స్ సమర్పించారు. దీంతో 58.58% డిజిటలైజేషన్ మాత్రమే జరిగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి నిలువెత్తు ప్రతీక అయిన హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల జాతర కన్నుల పండుగగా కొనసాగుతోంది. ఇవాళ సింహవాహిని, మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమాలు జరగనున్నాయి. లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్, పత్తర్గట్టి మీదుగా మూసీ నదికి సమీపంలోని నయాపూల్ ఆలయం వరకు ఊరేగింపు జరుగుతుంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, ఆటపాటలతో సాగే ఈ బోనాల ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. కార్ ఢీకొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎంతో మంచి భవిష్యత్తున్న ఒక వైద్య విద్యార్థిని ఇలా చనిపోవడం దారుణమన్నారు ఆయన. ప్రియాంకకు మెరుగైన వైద్యం అందించాలనే అధికారులను తాను ఆశించారని తెలిపారు. టెలికాన్ఫరెన్స్ కూడా వైద్యాధికారులతో మాట్లాడినట్టు తెలిపారు సీఎం. డాక్టర్లు శ్రమించిన ప్రియాంక ప్రాణాలు దక్కలేదన్నారు. ఇక ప్రియాంక మృతికి కారణమైన వాళ్లకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. కాగా బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం చంద్రబాబు. మహిళా పోలీస్ అధికారిపై దాడి కేసులో ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు చింతాడను తరలించారు పోలీసులు. ఇటీవల జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐతో వైసీపీ నేతలు, అనుచరులు అనుచితంగా ప్రవర్తించారని 27 మందిపై కేసు నమోదైంది. నిన్న రాత్రి చింతాడ రవికుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాతపట్నంలో వైద్య పరీక్షల తర్వాత శ్రీకాకుళం తీసుకెళ్లారు. ఎస్పీ ఆఫీస్ నుంచి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. వరంగల్ పర్యటన ముగించుకుని ఫామ్ హౌస్కు తిరుగు ప్రయాణంలో వాసాలమరిలో ఆగారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వాహనం దిగి స్థానిక బీఆర్ఎస్ నేతలతో కాసేపు మాట్లాడారు ఆయన. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాసాలమరిని దత్తత తీసుకున్నారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ రంగంలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనతో పాటు తెలంగాణను స్వచ్ఛ ఇంధన రంగంలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యూహాలపై నిపుణులతో భట్టి విక్రమార్క చర్చించారు. గ్రిడ్ ఆధునీకరణ, పారిశ్రామిక డీకార్బనైజేషన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, క్లీన్ టెక్నాలజీ వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణలో సౌర, ఇతర పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని వేగంగా పెంచుతున్నామని భట్టి వివరించారు. విద్యుత్, రవాణా, పరిశ్రమలు, వాతావరణ స్థిరత్వ రంగాల్లో యూసీ బర్క్లీలో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి స్పష్టం చేశారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయవాడలో ర్యాలీకి పిలుపునిచ్చింది వైసీపీ. అయితే ఉద్రిక్తతల కారణంగా ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. ర్యాలీలు నిర్వహించొద్దంటూ వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్కు నోటీసులు ఇచ్చారు.
ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే బస్సుల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునిచ్చింది. తమ డిమాండ్కు పట్టించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 17, 18 తారీఖుల్లో నిరసన దీక్షలు జరపనున్నారు కార్మికులు. ఈ నెల 28న మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో 4 నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులు అశోక్, నాని, సాంబయ్య, బాబురావును న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది సిట్. కస్టడీ సమయానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను సీల్డ్ కవర్లో కోర్టుకు అందించింది సిట్. తిరుపతి జిల్లా పుత్తూరులో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు మండలం టీఆర్ కండ్రిగలో దాడులు చేసిన పోలీసులు 1,67,000 రూపాయల విలువ చేసే గంజాయిని సీజ్ చేయడంతో పాటు 6 నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులకు చెందిన 2 బైక్లు, 5 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. విశాఖ నగరంలోని భీమిలి డాకమరిలో లిక్విడ్ గంజాయి పట్టుకున్నారు పోలీసులు. కారులో లిక్విడ్ గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం ఉండడంతో జొన్నాడ టోల్గేట్ వద్ద ఒడిశా నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. దీంతో కారులో లిక్విడ్ గంజాయి తరలిస్తున్న ముఠా పట్టుబడింది. నిందితుల నుంచి 900 గ్రాముల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక యువతితో పాటు 3 యువకుల్ని అరెస్ట్ చేశారు. నిందితులంతా గుంటూరు ప్రాంతానికి చెందినవారు. జార్ఖండ్ జేపీఎస్సీ, జేఎస్సీసీ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విద్యార్థులతో చర్చించింది. జేపీఎస్సీ, జేఎస్సీసీ రిఫార్మ్స్ మంచ్కు చెందిన 7 సభ్యుల ప్రతినిధి బృందంతో ప్రభుత్వ కమిటీ గంట పాటు చర్చలు జరిపింది. 14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయడంతో పాటు జేపీఎస్సీ, జేఎస్ఎన్సీలో సంస్కరణలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే సీబీఐ దర్యాప్తుపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రాజీ పడేది లేదని విద్యార్థి నేతలు తేల్చి చెప్పారు. ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీ వైపు భారీ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనపై జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ స్పందించారు. సమస్యలను ఆందోళనల ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని విద్యార్థులకు సూచించారు. జార్ఖండ్ జేపీఎస్సీ, జేఎస్సీసీ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐతో దర్యాప్తునకు పట్టుబడుతున్నారు విద్యార్థులు. దీనిలో భాగంగా ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీ వైపు భారీ మార్చ్కు సిద్ధమవుతున్నారు విద్యార్థులు. మరోవైపు విద్యార్థుల పాదయాత్రను అడ్డుకోవడానికి పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పేపర్ లీక్లు, టెక్స్ట్ పుస్తకాల్లోని పాఠ్యాంశాల్లో తప్పులను నిరసిస్తూ ఒడిశా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భువనేశ్వర్లో భారీ కాగడా ర్యాలీ జరిగింది. పేపర్ లీక్లపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. బాధ్యులపై కఠిన చర్యలకు డిమాండ్ చేశారు ఆందోళనకారులు. జార్ఖండ్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు ఒడిశా యూత్ కాంగ్రెస్ నేతలు. రాళ్ల దాడిలో తాను చనిపోయి ఉండేదాన్నని అన్నారు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ. పోలీసుల సమక్షంలోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు మమత. ఇటీవల పోలీస్ కస్టడీలో చనిపోయిన తమ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తర 24 పరగణాల జిల్లాల హలీసహార్ వెళ్లారు మమత. ఆమె కారుపై కొంతమంది రాళ్లు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. అయితే మమతాపై రాళ్ల దాడిని బీజేపీ ఖండించింది. అలాగే ఆ దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ షహరన్పూర్లో కన్వర్ సర్వీస్ క్యాంపులో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్. కన్వరియాలకు, యాత్రికులకు పండ్లు, జ్యూస్లను అందజేశారు. జనాన్ని విభజించడం ప్రారంభిస్తే దేశ ఐక్యత, సమగ్రతకే ముప్పు వస్తుందన్నారు. మనం అందరం దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 2027లో జరిగే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహిస్తే ఉత్తరాదిలో పార్లమెంటు సీట్లు పెరుగుతాయని, దక్షిణాదిలో తగ్గుతాయన్నారు. దీనివల్ల జనంలో ప్రాంతీయ సెంటిమెంట్ రాజుకుంటుంది. ఇది దేశానికి ముప్పుగా మారే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల డీలిమిటేషన్ వల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా చూడాలన్నారు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్. ఎక్స్ ప్రీమియం వినియోగదారులకు షాక్ ఇచ్చారు ఎలన్ మస్క్. పోస్టులకు వచ్చే ఎంగేజ్మెంట్ ఆధారంగా క్రియేటర్లకు చెల్లింపులు చేసే క్రియేటర్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రాంను వచ్చే నెల 7 నుంచి నిలిపివేయనుంది.
దీని స్థానంలో ఒరిజినల్ కంటెంట్ రివార్డ్స్ పేరుతో కొత్త ప్రోగ్రాంను తీసుకురానుంది. ఇందులో కేవలం ఎక్కువ వ్యూస్, లైక్స్, రీపోస్టులు సాధించడం కాకుండా ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ రీపోస్టింగ్, విశ్లేషణ, వీడియోలు, ఫోటోలు, క్రియేటివ్ పోస్టులకు ప్రాధాన్యం ఇవ్వనుంది.